మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదు అంటూ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఎంఆర్ఐ డేటా ద్వారా వారు విషయాన్ని గ్రహించి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసినటువంటి నేపథ్యంలో అసలు షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనకి షార్ట్ సర్క్యూట్కి సంబంధం లేదు అంటూ కొంతమంది నిపుణులు అయితే తేల్చి చెప్పారు. ఎంఆర్ఐ డేటా దాని ఆధారంగా చేసుకొని 3 రోజులు వారు విచారణ చేసి మరి ఒక నివేదికను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ నిపుణులు ఆ నివేదికను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో మరి షార్ట్ సర్క్యూట్ జరగకపోతే అక్కడ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడు అంటే ఆసక్తికరంగా మారింది. దాని వెనుక ఏదైనా రాజకీయపరమైనటువంటి కుట్ర దాగి ఉందా? అక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, మనం చూస్తున్నాం పెద్దిరెడ్డి గారి లీలలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ మైనింగ్ మాఫియాలు, ఇసుక, మద్యం, ఇన్ని కుంభకోణాలు మనం వింటున్నాము. ఎస్పెషల్లీ భూముల వ్యవహారం. ఎప్పుడైతే ఈ మదనపల్లి ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే ఎంతమంది అండి పోటెత్తారు జనాలు, మీరు చూశారు. భూ కబ్జాలు ఎంత జరిగాయి. నిన్న కూడా, ఇవాళ కూడా మనం పొద్దున కూడా చూసాము. ఒక్కొక్కళ్ళు వచ్చి మా వీటిలో కబ్జా చేశారు, మొన్న 15 ఎకరాలు ఎవరిదో నిన్న చెప్తున్నారు ఒకళ్ళు. సో వాళ్ళందరూ ఈరోజు ఎందుకు వచ్చారండి ఇది రిజిస్ట్రార్ ఆఫీస్కి? అక్కడ ఏం జరగకపోతే రారు కదా. సో ఇవన్నీ తెలిసి మీరు ఇవాళ ఇంకొకటి చూశారు. ఇప్పుడు ఈ శశికాంత ఎవరు, ఇతని పెద్దిరెడ్డికి రైట్ హ్యాండ్, అతని ఇంట్లో సోదా చేశారు ఇవాళ హైదరాబాద్లో. 4 ట్రంక్ పెట్టెలు దొరికాయి, ఫైల్స్, ఇవన్నీ కూడా. అంటే వీటికి సంబంధించి భూ కబ్జాలు వీటన్నింటికి సంబంధించి. అతను పరారీలో ఉన్నాడు, శశికాంత్. అంటే అతను ఏదో రెంటింట్లో ఉంటాడట. సో అతన్ని ఆ ఓనర్ ఎవరినో పిలిపించి దగ్గరుండి అతని చేత ఓపెన్ చేయించి అవన్నీ పట్టుకున్నారు ఇవాళ. అంటే ఏది లేకపోతే నిప్పులేందే పొగ రాదు కదండి. సో పెద్దిరెడ్డి చేసిన అక్రమాలకి ఇవన్నీ కూడా వాళ్ళు తగలబెట్టిచ్చేసారనమాట. దానికోసమని ఇవాళ విద్యుత్ శాఖలో వీళ్ళు మొత్తం విచారణ చేపట్టారు. అంటే అంతకుముందు ఈ విచారణ ఎప్పుడు మొదలు పెట్టారంటే ఇప్పుడు లేటెస్ట్గా మొదలు పెట్టారు. ఈ ఫైల్స్ ఎప్పుడైతే దగ్ధం అయ్యాయో దానికి 3 రోజుల ముందు నుంచి వీళ్ళు షార్ట్ సర్క్యూట్ కారణం అంటారు కదా ప్రతిదానికిను. షార్ట్ సర్క్యూట్ ఊరికే అలా అయిపోదు కదండి. సాధారణంగా ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మనకి. ఈ మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వీళ్ళు కనుక్కున్నారు. 3 రోజులు ఏకబిగిన అంటే కరెంట్ ఎట్లా వచ్చింది, ఎంత రిలీజ్ చేస్తారు, దానికి ఏవో లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు కనిపించలేదు. 3 రోజులు ఒకే తీరుగా ఆ కరెంటు ప్రవహించడం అనేది జరిగిందనమాట. సో షార్ట్ సర్క్యూట్ కాదు, అది కావాలని తగలబెట్టారు. సో దాని మీద విచారణ చేసి ఇవాళ లోతుగా వివరాలు అయితే బయటకు తీశారు. అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అనేది ఇప్పుడు బయటకు రావాలి. సో అసలు ఎందుకు చేశారు అంటే ఫైల్స్ కోసం అని. నిపుణులు ఇక్కడ అసలు విచారణ చేసి మనకు తెలియజేస్తున్నటువంటి అంశాలు ఏంటి? వాళ్ళు ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చూద్దామండి ఒక్కసారి, ఒక్కొక్కటి చెప్తాను నేను. అధికారులు పరిశీలించిన అంశాలు ఏంటంటే విద్యుత్ మీటర్ నుంచి ఎల్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వచ్చి సరఫరా చేసే విద్యుత్ నియంత్రణకు 100 యాప్స్ చేంజ్ ఓవర్ స్విచ్ వినియోగించారు. ఇది ఒకటి. ప్రమాదం తర్వాత అక్కడున్న మొత్తం 15 ఎంసీబీల్లో 6 ఎంసీబీలు ట్రిప్ అయ్యాయి. అంటే పడిపోతాయి కదా, మీకు తెలుసు ట్రిప్ అవటం అంటే మన ఇళ్లలో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ 3 ఫేజ్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయట. 3 ఫేజ్ లైన్ అంతా కూడా బాగానే ఉందిట అక్కడ. తర్వాత రెన్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ను ఏర్పాటు చేయలేదు. అంటే కరెంట్ సర్క్యూట్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసే విధానం లేదట అక్కడ. తర్వాత అగ్ని ప్రమాదం కారణంగా కంప్యూటర్ సెక్షన్లోని కన్సీల్డ్ వైరింగ్ అవుట్లెట్స్, స్విచ్ బోర్డులు దెబ్బతిన్నాయి. తర్వాత అగ్ని ప్రమాదం తర్వాతే ఎల్టీ వైర్కు సరఫరా నిలిచింది. అది వైర్లు కరిగిపోవడం వల్ల జరిగిందా, వైర్లు ఎక్కడైనా తెగిపోయాయనేది కన్సీల్డ్ వైరింగ్ అంటే
స్లాబ్ లోపల పెడతారు కదండి, ఇప్పుడంతా కూడా వైర్లు లోపలే కదా, బయటకి ఏం కనిపించకుండా అందం కోసం పెడుతున్నారు. సో అది లోపల వెరిఫై చేయాలట వాళ్ళు. అది స్పష్టం కాలేదు అంటున్నాడు. అంటే వైర్లు ముందే కాలిపోయాయి తర్వాత కాలిపోయాయి అనేది మాత్రం, అంటే కరిగిపోతాయి కదా, అదొకటి అర్థం కాలేదు. సో మొత్తం మీద మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా కావాలని చేసింది. అక్కడ ఏ రకంగానూ విద్యుత్ శాఖలో లోపాలు కానీ, అంటే విద్యుత్ సరఫరాలో ఉండే లోపం కానీ, లేకపోతే ఫ్లక్చుయేషన్స్ కానీ, అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు ఏమీ లేవు. అంటే ఒకే రకంగా నిరంతరం ఎట్లా సరఫరా అవుతుందో అంతకుముందు 3 రోజులు కూడా అలాగే కరెంట్ సరఫరా అయింది. కాబట్టి ఈ విద్యుత్ సరఫరాలో అయితే లోటు లేదండి. షార్ట్ సర్క్యూట్ జరగలేదు అంటూ నిపుణులు ఈ ఎంఆర్ఐ డేటా ద్వారానే వారు అసలు విచారణ చేసి ఒక నివేదికను అందజేశారా? అంతేనండి. ఇప్పుడు ఈ మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే విద్యుత్ నిపుణులకు తెలుస్తాయి కదండి, మనకు అందులో అంత డీప్గా మనకు ఐడియా ఉండదు. కానీ వాళ్ళు ఈ ఫ్లక్చుయేషన్స్ చూసుకుని ఏ రకంగా ఉంది, ఇది నిజంగా జరిగిందా లేదా, ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిన దానికి 3 రోజుల ముందేలా ఉంది, జరిగిన తర్వాత 3 రోజులు ఎట్లా ఉంది అన్ని చూసుకున్నారు కదా. చూసుకుని వాళ్ళు ఒక నివేదికను ఇచ్చారు. సో ఆ నివేదిక ఆధారంగా మనం చూసుకున్నప్పుడు ఇది వ్యక్తులు చేసిందే, ఇదేమి అక్కడ విద్యుత్ శాఖలో జరిగింది ఏది కాదు. అంటే ఫైల్స్ని దహనం చేసేందుకు మాత్రమే ఈ అగ్ని ప్రమాదం జరిగింది, కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే ఈ అగ్ని ప్రమాదం జరగలేదు అనేది అయితే ఖచ్చితంగా. ఎస్, అంతేనండి. ఇందులో అంటే ఎవరో కావాల్సిన వాళ్ళు చేశారు, అంటే ఫైల్స్ బయటకు రాకూడదని. తర్వాత మీరు చెప్పిన కంప్యూటర్ కూడా కాలిపోయాయి కదా. ఎందుకు కాలిపోతాయండి, ఊరికే ఏం పాడైపోవు కదా బోర్డులు అవంతా కూడా, అన్లెస్ ఎవరో కావాలని పనిగట్టుకుని చేస్తే తప్ప. దానివల్ల కంప్యూటర్స్ అంతా పాడైపోయాయి అనుకోండి, లోపల ఉండే డేటా బయటకు రాలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దాన్ని కూడా రిట్రీవ్ చేసే ఏదో ఒక పరికరాలు ఉన్నట్టున్నాయి కదా, మనకి తెలియదు. అందులో కూడా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని రికవరీ చేయొచ్చు అవంతా కూడా. సో అన్నీ కూడా జరుగుతాయండి. ఏది ఏమైనా ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేసినవి అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు గతంలో కూడా వేరే చోట కూడా కాల్ చేశారు కదా. అంటే ఇవన్నీ కూడా మనం ముందే యాంటిసిపేట్ చేసాం. మీకు గుర్తుంటే కృష్ణ గారు, మన ఎలక్షన్స్ ముందు రిజల్ట్ ముందు చెప్పాము, రిజల్ట్ తర్వాత చెప్పాము. ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టాలి ప్రతి శాఖలోనూ. ఇవన్నీ కూడా గతంలో కూడా తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన సమయంలో కొన్ని ఫైల్స్ మిస్ అయినటువంటి నేపథ్యంలోన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ మార్పిడి జరిగినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఫైల్స్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మనం కొన్ని విశ్లేషణలు చేసాం, మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ ఏం జరిగిందో చూసాం మనం. ఆ తర్వాత వెంటనే మనం మాట్లాడాము, దీని మీద విశ్లేషణ చేసాము, చెప్పాం కూడా ప్రతి శాఖలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఏ ఫైల్స్ మాయం చేస్తారో లేకపోతే ఏ డేటా వాళ్ళు కాల్ చేస్తారో మనకు తెలియదని. సో ఇప్పుడు అలాగే జరుగుతోందండి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి విషయంలో కావచ్చు, ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. సో వీళ్ళందరి విషయంలో కూడా ప్రతి శాఖలోనూ ఇప్పుడు ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. తెలుగుదేశం కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇంకా ఎన్ని దగ్ధమైపోతాయో, ఇంకా ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని ఉన్నాయో తెలియదు ఫైల్స్. అంటే మన దాని మీద కూడా వచ్చింది కదా. ఇందులో ఎవరు సృష్టించింది ఏం లేదు, కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీను. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. పెడుతున్నారు కానీ ఇంకా కొంచెం ఫాస్ట్ చేయాలి ఇవన్నీ కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఏ శాఖల్లో అవినీతి అవకతవకలకు పాల్పడ్డారో ఆ ఫైల్స్లో క్లియర్గా ఉంది. కాబట్టి ఆ ఫైల్స్ ఎక్కడ బయటపడితే వారు చేసినటువంటి నేరాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫైల్స్ని తగలబెట్టే ప్రయత్నంలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా సృష్టించారంటారు. అంతే కదా. ఇప్పుడు మీరు భూ కబ్జాలు ఇవంతా కూడా బయటపడతాయి కదండి. ఇప్పుడు రెవెన్యూ శాఖలో అన్ని అందుకే కదా ప్రజలు పరిగెట్టారు. కాబట్టి వీళ్ళు చేసిన భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే మైనింగ్ దందాలు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళు చేసిన ఈవెన్ మద్యం కుంభకోణాలు కావచ్చు. మన ఎలక్షన్స్ అప్పుడు చూసాము, మొత్తం అసలు ఆ మద్యం అంతా అక్కడ తీసుకెళ్ళిపోయి ప్రతిపక్షానికి అందకుండా చేసి రకరకాలుగా వీళ్ళు చేశారు కదా, ఈ జే బ్రాండ్స్ అవంతా పెట్టి. సో ఇవన్నీ బయటకు వస్తాయని వాళ్ళు రకంగా చేయటం జరిగిందండి. సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి త్వరితగతిన ఈ విచారణ అనేది పూర్తి చేస్తే బాగుంటుంది.